హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రమా స్పైసీ కిచెన్. ఈరోజు మనం ఎంతో టేస్టీ అయిన సాంబార్ రెడీ చేసుకోబోతున్నామండి. ముందుగా దానికోసం కుక్కర్లో 1 గ్లాస్ కందిపప్పు యాడ్ చేసుకోవాలండి. పప్పు కొంచెం మునిగేలా వాటర్ యాడ్ చేసుకోవాలి. దాంట్లో కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలండి. చిటికెడంత పసుపు కూడా వేసుకోవాలి. ఒక చిన్న సైజు టమాటాని ముక్కలుగా కట్ చేసుకొని దాన్ని కూడా యాడ్ చేసుకోవాలండి. ఇలా టమాటా వేసుకోవడం వల్ల సాంబార్ చాలా టేస్టీగా వస్తుందండి. వీటన్నిటిని కుక్కర్ మూత పెట్టేసుకొని స్టవ్ పై పెట్టుకోవడం అండి. పప్పు 2 విజిల్స్ అయితే బాగా ఉడికిపోతుంది. సాంబార్లోకి ఇలా ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలండి. పచ్చిమిర్చి, 1 టమాటా, ఆనియన్, బెండకాయలు, వంకాయలు, ఇంకా మీ దగ్గర ఏమైనా కూరగాయలు ఉంటే యాడ్ చేసుకోవచ్చండి, ఆప్షనల్. స్టవ్ పై మరోవైపు గిన్నె పెట్టుకొని 1 గ్లాస్ నీళ్ళు పోసుకోవాలండి. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ ఒక్కొక్కటిగా దీనిలో యాడ్ చేసుకోవాలి. ముక్కలు ఇలా పక్కనే ఉడికించుకోవాలండి. సాంబార్లో వేస్తే పులుపుకి ముక్కలు తొందరగా ఉడకవు. ఇలా ముందుగా ఉడికించి పెట్టుకుంటే సాంబార్ స్పీడ్గా రెడీ అయిపోతుంది. వంకాయలు కగ్గిపోకుండా కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి. వీటన్నిటిని బాగా కలుపుకొని మూత పెట్టుకొని 5 నుంచి 6 నిమిషాలు ఉడికించుకోవాలండి. కుక్కర్లో పప్పు కూడా ఉడికిపోయిందండి. దీంట్లో పప్పు గుత్తేసుకొని బాగా మెదుపుకోవాలండి. కుక్కర్లో వేసాం కాబట్టి బాగానే ఉడికిపోయిందండి. ఇలా పప్పు బాగా ఉడికించుకోవాలండి. అప్పుడే సాంబార్ టేస్ట్గా వస్తుంది. మనం ముందుగా చింతపండు నానబెట్టుకొని రసం తీసుకొని ఉంచుకోవాలండి. దాన్ని పప్పులో యాడ్ చేసుకోవాలి. తగినంత పులుపు వేసుకొని స్టవ్ పై పెట్టుకొని మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ ఇందులో యాడ్ చేసుకోవాలండి. పులుపు చూసుకొని కొంచెం చిక్కగా ఉంటే కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలండి. 1 స్పూన్ సాంబార్ పొడి, 1 స్పూన్ కారం కూడా యాడ్ చేసుకోవాలండి. కొంచెం ధనియాల పొడి కూడా వేసుకోవాలి. వీటిని బాగా ఒక 5 నిమిషాల పాటు మరిగించుకోవాలండి. స్టవ్ పై తాలింపు కోసం గిన్నె పెట్టుకొని ఆయిల్ హీట్ అవ్వగానే ఆవాలు, పోపు దినుసులు వేసుకోవాలండి. కొన్ని వెల్లుల్లి కూడా వేసుకోవాలి. 2 ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవాలండి. వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి. తాలింపులో కొంచెం ఇంగువ కూడా వేసుకుంటే బాగుంటుందండి. మంట మీడియం సైజులో పెట్టుకొని తాలింపును బాగా వేగించుకోవాలండి. దోరగా వేగగానే మనం మరిగించుకున్న సాంబార్ని తీసుకొని తాలింపులో వేసేసుకోవాలండి. 5 నిమిషాల పాటు సాంబార్ బాగా మరిగించుకోవాలండి. ఎంత బాగా మరిగితే అంత టేస్ట్ వస్తుంది. కొత్తగా ఛానల్ పెట్టాం ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. దీనిలో మనం కొంచెం అంత మునగాకు యాడ్ చేసుకోవాలండి. సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. మునగాకు హెల్త్కి చాలా మంచిదండి. మీకు ఇది అందుబాటులో ఉంటే డైలీ కర్రీస్లో యాడ్ చేసుకోవచ్చండి. ఇలా అన్ని రకాల వెజిటేబుల్స్ పప్పు వేసుకోవడం వల్ల బాడీకి సరిపడినంత విటమిన్స్, ప్రోటీన్స్ అందుతాయండి. 5 నుంచి 10 నిమిషాలు ఇలా సాంబార్ మరిగించుకుంటే సరిపోతుందండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన సాంబార్ రెడీ అయిపోయింది. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్.